పవన్ కళ్యాణ్ గారు శంకరపల్లిలో 10 ఎకరాల కోడి చెరువు భూమిని ఏమంటారు ఎవరినో ముందు పెట్టి దాన్ని ఆయన రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు అని, అధికారులకు లంచాలు ఇచ్చారు అని, అదంతా చెరువు భూమి అని, కంప్లీట్గా బఫర్ ఏరియా కూడా, బఫర్ జోన్ కూడా కాదు, పూర్తిగా మెయిన్ చెరువేనని తెలంగాణ జర్నలిస్టులు కొన్ని అంశాలను జనం ముందుకు తీసుకొస్తూ ఇక్కడ ఇంకో అనూహ్యమైనటువంటి చర్చకు వాళ్ళు తెరలేపారు. అయితే ఇప్పుడు హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారు ఉన్నారు కదా, చెరువు భూములు కబ్జానని చెప్పి చాలా ఇళ్ళు కూల్చేస్తూ ఉన్నారు కదా, లోపల ఉన్నటువంటి సామాన్లుగానే బయటకు తీసుకొని వచ్చే ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా కూల్చేస్తున్నారు అని ప్రజలు బూతులు తిడుతున్నారు కదా, మీడియా ముందు చాలా చూస్తూ ఉన్నాం కదా. ఈ క్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఒక ఆయన డైరెక్ట్గా 10 ఎకరాలు చెరువు భూమి పవన్ కళ్యాణ్ పరిధిలో ఉంది అని అవేవో డాక్యుమెంట్ చూపించుకుంటూ, నెక్స్ట్ ఆయన చేసిన డిమాండ్, ఆయన విసిరిన ఛాలెంజ్ ఏంటి, మరి ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఆయన ఆధ్వర్యంలో ఉన్న 10 ఎకరాల చెరువుని ఇడిపియాడా అని చెబుతూ, ఈయన ఇడిపియరు, ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి సామాజిక వర్గ కోణాన్ని ఆయన బయటకు తెచ్చారా జర్నలిస్టు. అంతేకాకుండా ఇంకో అనూహ్య చర్చకు తెరలేపారు. ఈ హైడ్రా రంగనాథ్ గారు కాకినాడ జనసేన ఎంపీగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అని, అందుకనే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తూ ఉన్నారు అని, ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్న చెరువు భూమి జోలి కనుక పోతే సో ఆయనకు టికెట్ రాదు కదా అని చెప్పి ఇది ఒక కొత్త చర్చకు తెరలేపారు ఆయన తెలంగాణ జర్నలిస్ట్ రఘు అనే ఆయన. ఇది చాలా అనూహ్యమైనటువంటి చర్చ. మనం ఇది నిజము అని చెప్పి మనమేం ధృవీకరిస్తలేం, అబద్ధము అని చెప్పి మనమేం కొట్టిపడేస్తలేం. బట్ ఆ జర్నలిస్టు మిత్రుడు అయితే ఒక చర్చకు తెరలేపారు. హైదరాబాద్లో హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ సారు కాకినాడ ఎంపీగా పోటీ చేసే ఆలోచనల్లో ఉన్నారు, అందుకనే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తూ ఉన్నారు అని. మధ్యలో ఒకసారి కలిశారు, అఫీషియల్గానే ఫోటోలు కానీ బయటకు వచ్చాయి. అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగాయి. అసలు హైడ్రా కమిషనర్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు, ఒక కటసీ మీట్ అయినా కానీ ఎందుకు, ఏమవసరం, ఏమీ లేకుండా పెద్దవాళ్ళు ఊరికే కలవరు కదా, దీని వెనక ఏముంది అని అప్పుడేమీ తెలియలేదు. ఇప్పుడేమో ఏకంగా కాకినాడ ఎంపీ బరిలో రంగనాథ్ గారు దిగబోతున్నారు జనసేన నుంచి, అందుకే ఆయన కలుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 10 ఎకరాల సంగతి ఏంటి రంగనాథ్ చెప్పాలి. పేదల ఇళ్ళ మీదకైతే వచ్చి కూల్చేశారు కదా జేసీబీలు పెట్టి, మరి ఈయన చెరువులోకి వస్తాయా లేదా జేసీబీలు ఈయన పరిధిలో ఉన్న చెరువుల భూమిలోకి అని చెప్పి తెలంగాణ జర్నలిస్టులు నేరుగా ఒక చర్చను జనంలోకి వదిలేశారు. ఇంట్రెస్టింగ్. దీని మీద మరి ఎవరు స్పందిస్తారో చూడాలి. అంటే పారదర్శకంగా జవాబుదారితనాన్ని ఫీల్ అయ్యి ఎవరు స్పందిస్తారో చూడాలి. హైడ్రా స్పందిస్తారా, పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా చూడాలి.